అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు. రాలుతాయండి, చింతకాయలు కాదు. రాళ్ళు కూడా రాలిపోతాయంటారు. ఎందుకంటే మాటకి అంత పవర్ ఉంది. మాటే మంత్రం. మాటే మంత్రం ఎప్పుడవుతుంది? ఒక మాటని, ఒక వాడిని మనకు కావాల్సినటువంటి అవసరమైన ఒక పదమును తీసుకొని 108 సార్లు పైబడి పలికితే మంత్రం అయిపోద్ది. పాము కరిచిందనుకోండి, మంత్రం వేయించండి, మంత్రం వేయించండి అంటారు. అంటే ఆ కరిసిన దానికి, ఆ మంత్రానికంటే ఆ మాటలు పలుకుతున్నప్పుడు దానికున్న పవరు బయటకొస్తది అని మన పూర్వీకులు అంటా ఉండేవారు. మాటకి చాలా పవరుంది, మంత్రముంది. మనకు కావాల్సిన దాన్ని పదే, 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 పదే చాంట్ చేస్తే అది మనకి యూనివర్స్ అంతా ఏకమయ్యి, ఆ విశ్వశక్తి మనలో ఉన్న భగవంతుడితో కలిసి ఆ కోరికని మనకి చేసి పెడతది. కనుక మాటే మంత్రం. పొరపాటున కూడా నెగెటివ్‌గా ఒకే మాట 10 సార్లు అనొద్దు. అది మనకే. మన నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట అది రియాక్షన్ మనకే అవుతుంది. సో, మన నోట్లోంచి మాట్లాడే మాట చాలా అద్భుతమైన మాట. అది మనకు మాత్రమే ఉపయోగపడే మాటలాగానే ఉండాలి తప్ప, ఇతరులకి ఇతరులకి కీడు చేసే మాట మాట్లాడుతున్నాం కదా! మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా! అనుకునే లోపు ఇలా వెనక్కి తిరగగానే అది మళ్ళీ మనకొచ్చేస్తది. మాటే మంత్రం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు కావాల్సింది ఏదన్నా అయితే దాన్ని మంత్రంలాగా 3 టైమ్స్ చెప్తే జస్ట్ కనెక్ట్ అవుతాం. 21 టైమ్స్ చెప్తే ఇన్వాల్వ్ అయిపోతాం. 40 టైమ్స్ చెప్పామనుకోండి మన బాడీ సింక్ అయిపోద్ది. 108 టైమ్స్ అబోవ్ చెప్పామనుకోండి సూపర్‌గా మనం అనుకున్నది అయిపోద్ది. సో, మనం ప్రతిదీ అనుకుందాము. ఆ మాటని మంత్రంగా చేసుకొని అది మనకు కోరికగా మలుచుకొని ఆ వచ్చిన కోరికతో మన జీవితంలో చాలా హ్యాపీగా ఉందాం. అందరూ హ్యాపీగా ఉందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.